గురించి ఏమని సంఘంతో చెప్తున్నారంటే, పేతురు ద్వారం దగ్గర ఉన్నాడు అని చెప్తే సంఘమంతా కూడా హేళన చేశారు, గేలి చేశారు. ఆమె ఎవరి మాటో విని ఎవరినో అనుకుంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ చిన్నది ఏం చేసిందంటే, తను అనుకున్నటువంటి ఆ స్వరము, ఆ వ్యక్తి అతడే అని నిశ్చయానికి వచ్చి సంఘాన్ని బలపరిచింది, సంఘంతో గట్టిగా మాట్లాడేది. అప్పుడు తలుపు తెరిచి చూస్తే ఎవరున్నారు అక్కడ తలుపు దగ్గర? పేతురు నిలబడి ఉన్నాడు. సంఘం ఎందుకు తలుపులు కిటికీలు వేసుకొని ప్రార్థన చేస్తున్నావు అంటే, అప్పటికి యోహాను సహోదరుడైనటువంటి యాకోబు ఏం చేయబడ్డాడు అంటే చంపబడ్డాడు హేరోదు చేతులు. రెండవదిగా పేతురు తీసుకెళ్లి చెరసాలలో వేశారు. యూదులకు ఒక పండగ వచ్చింది. ఈ పండగ అయిన తర్వాత అతను సంఘం చూద్దాం అనుకున్నాడు. ఈలోపు సంఘం ప్రార్థన చేసింది, అతను లేచిపోయాడు. అటువంటి దినాలలో సంఘం యొక్క బలమైనటువంటి విశ్వాసం ఎలా ఉందో మనం ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 32వ వచనం మనం చదువుతామండి. అపోస్తలుల కార్యములు 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండేది. ఒక నిమిషం. విశ్వసించినటువంటి వారు ఏమని విశ్వసించారు? ఒక వ్యక్తి రక్షించబడాలంటే మనం ఏమని విశ్వసించాలి? యేసుకి దగ్గరగా ఉండటానికి, యేసును కలిగి ఉండటానికి యేసు విషయంలో మనం విశ్వాసం ఎలా ఉండాలి? ఏమని విశ్వసిస్తే మనము దేవుడి దగ్గర అవుతాం? ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఏం చేస్తే రక్షించబడతాడు? ఓకే, యేసుక్రీస్తును మనం ఎలా అంగీకరిస్తే రక్షించబడతామంటే, యేసుక్రీస్తును దేవుని కుమారుని విశ్వసిస్తే రక్షింపబడతారు బైబిల్ చెప్తుంది. అలా రక్షించబడినటువంటి వారు ఆదిమ సంఘము యేసుక్రీస్తును ఎలా విశ్వసించారంటే దేవుని కుమారునిగా విశ్వసించారు. ఆ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారు అని అంటే, ఎలా ఉన్నారు? 32వ వచనం చెప్తున్నారు, వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగించుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఏంటంట? ఏక హృదయము ఏకాత్మ. ఇప్పుడు మీకు మీ మధ్య 2 ప్రశ్నలు ఉన్నాయి. జవాబులు మీరు చెప్తారేమో అనుకుంటున్నాను. ఏకాత్మ అంటే ఏక హృదయం అంటే ఇంతమంది ఉన్నాం కదా, ఆ సంఘము యొక్క ఆత్మ ఎలా ఉందంటే, అక్కడ ఎవరైతే క్రీస్తులో అంటుకట్టబడి క్రీస్తు సారాన్ని కలిగి ఉన్నారో అదే సారము అందరికీ వ్యాపించింది. అదే సారాన్ని అందరూ కలిగి ఉన్నారు. ఒకరికి గాయమైతే అందరికి గాయమైనట్టుగా భావించారు. ఒకరు సంతోషపడితే అందరూ సంతోషపడినట్టుగా భావించారు. ఒకరు ఏడిస్తే అందరూ ఏడ్చారు. అర్థమవుతుంది నీకు? ఒకరు సంతోషపడితే ఇంటిలో పాలు సంతోషపడినట్టు సంఘం అంతా సంతోషపడ్డారు. ఒకరికి గాయమైతే అందరికి గాయమైనట్టు వారు బాధను అనుభవించారు. ఒకరి దుఃఖంలో అందరూ కూడా అదే దుఃఖం అనుభవించినట్లుగా తమను తాము అలాగా మార్చుకున్నారు. అందుకని అపోస్తలుల 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘము ఇంటికెళ్ళి టీవీలు చూడుకుంటా, సంఘం ఇంటికెళ్ళి వ్యర్థమైనటువంటి సంభాషణ పెట్టుకోవాలి. ఏం చేసింది? ప్రార్థన చేసింది. సంఘము ఏకాత్మకి అది నిదర్శనం, తర్వాత ఏక హృదయానికి అది నిదర్శనం. ఈ రోజుల్లో సంఘం అని అంటే
మనం ఎంతమంది ఉన్నామో అన్ని రకాల ఉదయాలు ఉన్నాయి, అన్ని రకాల ఆత్మలు ఉన్నాయి. మనమందరం ఒకే ఎక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అనుకుంటున్నాను, దయచేసి ఒకసారి చూద్దామని. పౌలు గారు చెప్తారు ఆ మాటను 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. 3వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఆత్మ సంబంధమైన బండలోని జలాన్ని తాగారు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకే ఆహారాన్ని తీసుకొని ఒకే నీరు తాగారు, ఒకే ఆత్మ సంబంధించి వాళ్ళు నడుచుకున్నారు. ఇప్పుడు వీళ్ళ మనుషులుగా వేరైన మనసులు మాత్రము ఒకటైపోయింది. వారి యొక్క రంగు రూపము వేరైన వారి యొక్క ప్రవర్తన ఒకటిగానే ఉంటుంది. అంటే సంఘము యొక్క అభివృద్ధిలో, సంఘము ముందుకు వెళ్ళే విషయంలో, క్రీస్తు యొక్క పోలికను ధరించుకునే క్రమంలో ఈనాడు మనకు ఈ ఆదిమ సంఘం యొక్క ప్యాటర్న్ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఈరోజు మనకు అవసరం. కనుక కింద చెప్తున్నాడు ఆయన 5వ వచనం చదువుతాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యములో ఎక్కువ మంది దేవునికి ఎలా ఉండలేదంట, ఇష్టలుగా ఉండలేదు. కారణం ఏంటంటే దేవుడు ఒకటే ఆశిస్తున్నాడు, మనుషులు ఒకటి కల్పించుకుంటున్నారు. దేవుడు ఆశించే దానిని మానవుడు దేవుడికి దాన్ని అందించట్లేదు. అందుకనే ఆనాడు అరణ్యములో కానానికి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులు దాదాపుగా ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో ఆనాడు లెక్కించబడేటువంటి జన సమూహంలో 2 మాత్రమే మిగిలారు. మరి ఎక్కువ మంది ఏమైపోయారు? ఎందుకు చనిపోయారు? దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేయడం. దేవుడు ఏదైతే వారి నుండి ఆశించారో దేవుడు ఆశించిన దానిని మీరు అందించలేదు. అంటే అక్కడ పెద్ద అపరాధం ఏది లేదు. పర్టికులర్గా చూస్తే అసలు లోపం ఏంటంటే దేవుడు ఏదైతే ఆశిస్తున్నారో దానిని ఇవ్వకపోవడమే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు. చూద్దాం. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం చేసిన వారు, ఒకే ఆహారం భుజించిన వారు, ఒకే ఆత్మను వెంబడించినటువంటి వారు ఏకరీతిగా ఉంటున్నారు అంటే ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నాడు 10వ వచనంలో, సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడాలి. ఒక నిమిషం, ఎలా మాట్లాడాలి? ఏకభావంతో మాట్లాడాలి. ఏకభావం లేకపోతే నేను ఒకటి చెప్పినప్పుడు మీరు ఒకటి అనుకుంటే నేరం అవుతుంది. నేను ఒకటి చెప్తున్నప్పుడు దానిని మీరు వక్రీకరించి మార్చుకుంటే అక్కడ నేరం అవుతుంది. కాబట్టి ఏకభావం లేకపోతే, ఏక తాత్పర్యం లేకపోతే, ఒకే ఆ గురి నీకు లేకపోతే నీవు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయాలు ఏమవుతుందంటే కింద చెప్తున్నాడు, నీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ నేను సన్నద్ధులై. దేనికి సన్నద్ధత కావాలి? సన్నద్ధులని సిద్ధపడి ఉండాలి. దేనికి సిద్ధపడి ఉండాలి?
నువ్వు ఆరాధనకు వస్తున్నావారంటే నీ ఇంటి దగ్గర ఏం గుర్తుపెట్టుకోవాలి? ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయము, ఏక భావము, ఏక తాత్పర్యం. అంతే కదా కావాల్సింది. ఇవన్నీ కలిగి నీవు సిద్ధపడమని చెప్తున్నాడు. ఎక్కడ సిద్ధపడాలి? ఎక్కడ సిద్ధపడాలి? నువ్వు దేవుడి మందిరానికి వచ్చేటప్పటికి ముందుగానే నువ్వు సిద్ధపడాల్సిన అవసరం. ఆనాడు ఆదిమ సంఘము ఏక భావంతో ఉన్నాను, ఏక ఆత్మతో ఉన్నాను. అంటే ఇక్కడ తారతమ్యం లేదు. గొప్పోడని లేదు, తక్కువడని లేదు, ఉన్నడని లేదు, లేనుడని లేదు, అందరూ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు. అందుకంటే రోమపత్రికలో ఈ వేదము లేదు. యూదులైనను గ్రీకు దేశస్తుడైనను అందరూ సమానం అంటున్నాడు క్రీస్తు. సో క్రీస్తునందు మనకి ఈక్వాలిటీ వచ్చింది, క్రీస్తునందు మనకు సమానత్వం వచ్చింది, క్రీస్తునందు దేవుడు మనకు గౌరవించాడు. ఈ గౌరవం ఎట్లుందంటే సంఘంలో నీకు దేవుడిని గ్రహించాడు. ఈ గౌరవం చేత, ఈ యూనిటీ చేత, ఈ ఐకమత్యం చేత నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ప్రార్థన చేసినా ఏకీభవించి చేయాలి, పాటలు పాడినా ఏకీభవించి పాటలు పాడాలి, ఆరాధన చేసినా ఏకీభవించి చేయాలి, నువ్వు ఇతరులకు మేలు చేయాల్సి వచ్చినా ఏకీభవించి చేయాలి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం, విశ్వసించిన వారిలో ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎలా ఉన్నారండి వారు? ఏకాత్మ కలిగించినటువంటి వారు, ఏక మనసు కలిగించినటువంటి వారు. ఒక మనిషిని గద్దిస్తే, ఒక మనిషిని మరొక మనిషి గద్దిస్తే సంఘం అంతా గద్దించినట్లే. ఒక మనిషిని ఒక వ్యక్తి ప్రేమిస్తే సంఘం అంతా ప్రేమించినట్లే. అర్థమవుతుందా మీకు? పౌలు గారు అంటాడు, అటువంటి వాడిని కొరింథీ రాసిన పత్రికలో మరి దారుణంగా ఉంటుంది. అక్కడ ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంటే అంటుంది. ఎవరిని? తండ్రి భార్య అంటే కన్నతల్లి కాదు, తండ్రికి మరొక భార్య అంటే ఆమె తండ్రి భార్య. అటువంటి వాటి సంఘంలో ఉండకూడదు, వాటికి గట్టి వేయని చెప్పేస్తానంట పౌలు గారు. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ మేలుకైతే. ఇటువంటి లోపాలు మీలో పెట్టుకొని ఇటువంటి లోపాలతో మీరు ప్రభు సన్నిధానికి వస్తే మీరు ప్రభు దగ్గర నుండి మీరు ఏం మేలు పొందుకుంటారు? పాపాన్ని హృదయంలో పెట్టుకొని పాప సంబంధమైన జీవితం కలిగి దేవుడి దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఎలా అంగీకరిస్తారు? దేవుడు దాన్ని తీసుకుంటాడా? దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు కదా. కనుక మన జీవితాలు మొత్తం మనకు ఎలా ఉండాలంటే క్రీస్తు యొక్క మనసు మనకు కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మాట చదువుకుందాం. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఏంటిదా మనసు? కింద చెప్పుకున్నాడు. ఏ మనసు అంటే అయితే యేసుక్రీస్తు మనసు ఎలాంటిదమ్మా? ఏం చెప్తారు? దేని మనసు అంటే ఏంటి? ఎక్కడ తగ్గించుకున్నాడు ఆయన? దేని మనసు అంటే తగ్గించుకోవద్దు. ఎక్కడ తగ్గించుకున్నారంటే అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాలు చెప్పండి. తగ్గించుకున్నాను లేదా? అంత ఎందుకండి, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేది. ఉమ్మేయటం, పిడిముదలు, మళ్ళీ పడటం, కళ్ళకు పడటం, ముళ్ళకిరీటి పెట్టడం, మాటలు అవమానించడం, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేది. ఆయన అన్నాడు, నా తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు అన్నాడు. అనడలేదు. ఎన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా కొట్టేవాడిని కొట్టకుండా ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? చెయ్యి పడిపోదా? ఎత్తిన చెయ్యి పడిపోయినా పడిపోదా? ఇంత అధికారము కలిగినటువంటి వాడు నా తండ్రి చేత నీ అధికారం పొందింది అన్నాడు. అంత అధికారం ఉండి కూడా ఉమ్మేసేవారిని మీరు అనిచ్చారు, పిడుగులు గుద్దేవారిని, నిందించేవారిని, అవమానంగా మాట్లాడేవారిని అందరూ ఏం చేశారు? ఆయన ఎంతగా క్షమించారమ్మా? ఎంతగా క్షమించారంటే వారు కొడుతుంటే కొట్టే వారికి తెలియకుండా కొడుతున్నారని చెప్పాడు. వారు కొడుతుంటే కొట్టే వారికి తెలియదు తండ్రి క్షమించుకున్నారు. ఆయన
ఉమ్మేసే వారికి ఉమ్మేసే విషయం కూడా తెలియదయ్యా, క్షమించమని అన్నారు. ఇటువంటి మనసులు మనకి ఎప్పుడు వస్తుందండి? ఎన్ని సంవత్సరాలకు వస్తుందో కదా, ఎన్ని ఏళ్ళు పట్టుద్ది మన జీవితంలోకి ఆ అనుభవం రావాలంటే. అందుకనే ఆదిమ సంఘములో విశ్వసించినటువంటి వారు ఏం చేశారంటే ఏకాత్మయు ఏక హృదయమును కలిగి ఉన్నారు. ఈరోజు ఇది మనకు ఉందని, ఈరోజు మన సంఘంలో ఒకరికి ఆపద వచ్చింది అనుకుందాం. ప్రాక్టికల్గా ఆపద వచ్చిన వారు వారికి కాస్తంత డబ్బు అవసరమై ఉంది, మన దగ్గర ఉన్నాయి, కానీ మనసు లేదు. మన దగ్గర ఉన్నాయి, ఇవ్వటానికి ఏమి లేదంటే మనసు లేదు. ఏ మనసు లేదు? ఏక మనసు పక్కన పెట్టు. ఏ మనసు లేదంటే అతనికి సహాయపడదామనే మనసు లేదు. 100కి 99 మంది ఓకే, 1% అయితే ఆ 1% మనం సరి చేయొచ్చు. బట్ 99% లోపం ఉంటే, 99% రిమార్కులు ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆదిమ సంఘం అదే చేస్తున్నారు. ముందుకెళ్తాను అంటే ఏకాత్మయు కలిగి ఉన్నారు, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది వారి కష్టం వాడు కలిగిందంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా రావచ్చు, వారి కష్టాలు ఎంతమంది బలికి రావచ్చు, ఏ రూపంలోనైనా వారికి ఉన్నది ఏముంది తల్లిదండ్రులు వాళ్ళు తనకు కలిగిన వాటిలో ఏది తమ్మదని అంటే వారికి ఉన్నది నాకున్నది నాది కాదు అని అనుకోవటం. తెలిసి అనుకుంటాం, తెలియక అనుకుంటాం. మరి తెలిసి అనుకుంటాం, తెలియకుండా అనుకుంటాం. అక్కడ ఒక 50 ఎకరాల భూమి ఉందండి అనుకోండి, మనం మీ తాతగారితో అనుకోండి. అది ఏదో అప్పనంగా ఆ రోజు పురకరించేసాడని మీకు తెలిసింది. అది రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు చేయబడలేదు అని తెలిసింది. ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అది ఆనాడు ఇప్పుడు నోటి మాటల ద్వారా ఇవ్వడం జరిగింది, రాతపూర్వకంగా ఏది లేదని తెలిసింది. ఇప్పుడు ఆ భూమి నీకు నోటీస్కి వచ్చింది, నువ్వైతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? మా తాతయ్య మోసం చేస్తూ, మా తాతయ్యకి చదువు లేకపోవడంలో మీరేదో చెప్పి తీసేసుకున్నారు, కాబట్టి నేను ఇప్పటికి నా భూమిని మా తాతగారి కాబట్టి నేను వదులుకోను అంటామన్నా. ఎందుకంటాం తెలుసా? దానికి వాల్యూ వచ్చింది కాబట్టి. అదే వాల్యూ లేకపోతే దాన్ని అసలు పట్టించుకో. ఇప్పుడు వీరుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే విలువైనటువంటివి కలిగి ఉన్నప్పటికీ కూడా వారికి కలిగి ఉన్న దానిలో ఏది అది నాది అని అనుకోలేదండి. అసలు ఇది వండర్ అనమాట అండి. వారికున్న భూములు, వారికున్న ఇళ్ళు, వారికున్న సొత్తు అది నాది అని వారు అనుకోలేదంట. మరి ఎవరిది నాది కాని ఎవరిదై ఉంటుంది? నాది కానిది అంటే పొదలు అక్కడ రోడ్డు మీద జాతకం ఇచ్చాడు. మీకే చెప్తున్నా, అంతలో బంగారం పని కూడా దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తారు? వాస్తవం చెప్పండి, వాస్తవం మాట్లాడుతుంది. దాదాపు 100 గ్రాములు ఉందనుకోండి, అది ఒక చెప్తామా? లేదు, నీకు దొరికిందో నాకు దొరికిందో జేబులో చూసుకున్నా నేను. ఇప్పుడు ఆ మనిషి అది పోగొట్టుకున్న మనిషి వచ్చి అయ్యో నా పనిముట్టు పోయింది, మీలో ఎవరికైనా దొరికిందని అడిగింది. అప్పటికైనా బయటపడి చెప్తామా? ఏం చేద్దాం? ఎందుకు చెప్పట్లేదు మనం? ఎందుకని చెప్పలేకపోతున్నాం? దాని విలువను బట్టి మన నోటికి ఏమొచ్చింది? మౌనం వచ్చింది. నీది కాని దాని గురించి నువ్వు ఇంత జాగ్రత్త పడి పోగొట్టుకున్న వ్యక్తి బాధ ఏంటో నువ్వు గుర్తించగలిగావా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవ్వలేదు, పైపెచ్చు ఆ వ్యక్తి వచ్చి
నా వస్తువు పోయిందని చెప్పినప్పుడు కనీసం నోరు తెలుసు మాట నాకు దొరికిందని మాట చెప్పడానికి కూడా నువ్వు సత విధాలుగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు మానసికంగా. అంటే నీది కాని వస్తువు మీద నమ్మకాల మీద వల్ల అది నా కంటికి కనిపించింది, నా చేతికి దొరికింది కాబట్టి అది నాది అనేటువంటి ఆ క్షణం నుంచి అది నీ సొంతం అయినట్లు భావిస్తు. కానీ ఎక్కడ సంఘము వారు కలిగి ఉన్నది ఏది అది తమది అని అనుకోలేదు అంటున్నారు. ది హైలైట్ చూద్దాం తర్వాత 33 వచ్చింది 33 ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమునకు వచ్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఈ మాట ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయం. దైవ కృప అంటే దేవుని కృప అందరి యందు ఎలా ఉందంట? అందరి యందండి. ఎవరి యందు? ఏక ఆత్మయో ఏక హృదయం కలిగిన చూశారు వారందరి యందు ఉంది. వారందరి యందు ఉంది దైవ కృప. మరి మన యందు ఉందా లేదా అని పరిస్థితి చేసుకున్నాం. అదే చెప్తున్నాడు. ఎందుకు అంటే 34 చదువుకున్నాం. దేవుని కృప ఎందుకు అధికంగా ఉందంటే ఆ కృప అధికంటూ వల్ల ఏం జరిగిందంటే 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చి పెట్టిరి అని కాదు, కంటిన్యూ, అది కొనసాగింపు. ఎక్కడ? అపోస్తలుల పాదం దగ్గర పెడుతున్నారు. వారికున్న ఇండ్లు, వారికున్న భూములు, వారికి ఇంకేమైతే విలువైన ఉందో అటువన్నీ అమ్మేసేసి వచ్చిన వెల తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? అపోస్తలుల పాదాలు ఎందుకు పెడుతున్నారు? మీరు ఎందుకు పెట్టారు? ఎవరైనా చెప్పవచ్చు. జోదం ఎందుకు పెట్టారు వారు? అపోస్తలుల పాదముల యొద్ద వారి భూములు అమ్ముకొని, వారి ఇండ్లు అమ్ముకొని, ఉన్నిని నమ్ముకొని నిరాశ్రయాలు అవ్వడం, ఆశ్రయంగా ఏదైనా ఉండే భూమి, ఆ భూమిని కూడా అమ్మేసేసి ఆ వచ్చిన వెళ్ళక తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడంలో కారణం ఏంటి? మొట్టమొదటి ఏమనుకున్నారంటే ఇది మాదిగా అనుకుంటున్నారు. అది వారిది, మాది కాదు అనుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏంటంటే అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర వెళ్ళబెట్టాలనుకున్నారు. కారణం ఏంటంటే దేవుని కృప వారికి అధికంగా సమృద్ధిగా ఉంది. ఎందుకు ఉంది అంటే వారందరూ ఏక ఆత్మయు ఏక హృదయం కలిగినటువంటి వారు. అందుకే అంత త్యాగం చేయాలి. అందుకని అంటాడు ఉపకార ధర్మము చేయ మరిచిపోకూడదు. అంటే ఉపకార ధర్మం అంటే ఎవరికి చేయాలి? చాలా అసలు బైబిల్లో ఆ మాట లేకుండా ఏ పుస్తకము లేదు. ఉపకారం అనే మాట గురించి రాయబడకుండా బహుశా 66 పుస్తకాలలో ఫలానా పుస్తకంలో ఈ మాట ఉందని చెప్పండి. ఎక్కడ లేకుండా, ఈ మాట లేకుండా ఏ పత్రిక రాయబడాలి, ఏ పుస్తకము రాయబడాలి. ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో అది రాయబడింది. ఇంకొక విషయం అక్కడ ఉందండి. ఏంటి తెలిసేది? 30వ వచనంలో వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి, ఇది హైలైట్ వర్డ్, పంచిపెట్టక ముందు కొంతమంది హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఉన్నవాడు లేనివాడు ఉన్నాడు. ఇప్పుడు పంచిపెట్టిన తర్వాత అందరూ ఏమైపోయారు? ఈక్వాలిటీ వచ్చేస్తుంది. యేసుక్రీస్తు కూడా సమానత్వానికి తనతో పాటుగా సమానంగా చూడగలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. లోకంలో గురువులు అనబడే వారు కాదు. వాడు బట్టలు ఉతికే శిష్యులే, వాళ్ళకి పరుగులు వేసేది శిష్యులే, వాళ్ళకి ఆహారం తెచ్చేది శిష్యులే, వాళ్ళ ప్లేట్లు కడిగేది శిష్యులే, వాళ్ళకి అన్ని రకాల పెట్టి చాకిలు చేసేది శిష్యులే. కానీ యేసు ప్రభువు ఏనాడైనా శిష్యుల చేత
ఏ చిన్న పనిని చేయించుకున్నట్లు మీరు ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో చూపించగలరా? లేదా మీరు ఎక్కడ కనుగొంటే విషయం చెప్పండి. యేసు ఎప్పుడైనా శిష్యులకు ఈ పని ఆయన సొంత పని ఏదైనా చేయించుకున్నట్లు మీరు ఎక్కడైనా గుర్తించారా? ఏం చేశారు? ఇవాళ గురువు గారు శిష్యుల తల మీద పెట్టి కాళ్ళు పెడితే అక్కడ పాలతో నెయ్యితో తీరత కడుగుతున్నారు, కడిగించుకుంటున్నారు. వాడి దగ్గర కడిగించుకున్న దగ్గర ఏమీ లేదు. వీడి దగ్గర మెదడు బదులు పెండ ఉంది, అంటే పేడ ఉంది వాడి మెదడు. అందుకనే వాడు కాలు తీసుకొచ్చి వీడి తల మీద పెట్టుకొని మూర్ఖుల్లా కడుక్కుంటున్నాడు. కానీ నా ప్రభు ఏం చేశాడంటే, మన రక్షకుడు ఏం చేశాడంటే, శిష్యుల పాదాలు ఒక్కొక్కరు తీసుకొని తన చేత పట్టుకొని ఆ పాదాలను నీరు పోసి పాదాలు కడిగి ఆ పాదాలు తుడి చేశాడు. ఎవరు మాదిరండి లోకానికి? ఎవరు మాదిరి? యేసుక్రీస్తు ప్రభు వారు కేవలం మాటలు చెప్పినటువంటి వారు కాదు. ఈ రోజుల్లో సంఘములో ఇది అవసరమండి. 25-30 రోజులు అంటాడు, వారు ప్రతి వారికి వారి వారి అగ్రతలను పంచిపెట్టేసేసారు. పంచిపెట్టిన తర్వాత అపోస్తలుల పాదాల దగ్గరికి వచ్చినప్పుడు అపోస్తలులు ఏం చేశారంటే, ఎవరికెవరికి ఎంత ఇవ్వాలో మొత్తానికి వచ్చిన తర్వాత అందరూ సమానమైపోయారు. అందరూ తక్కువ వాడు లేడు, ఎక్కువ వాడు లేడు, అందరూ సమానంగా ఉన్నారు. అప్పుడు తిమోతి రాసిన పత్రిక వచ్చారు 6వ అధ్యాయం 17వ చదువు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుచున్నాం. దేవుని యందు నమ్మకం ఇచ్చుడని ఏమందు ధనవంతులైనటువంటి వారు. ఏమందు అంటే ప్రకృతి పరమైనటువంటి ధనం కలిగిన వారు. 2 రకాల ధనం. ఒకటి పరలోక సంబంధమైన ధనం, రెండవది ప్రకృతి సంబంధమైన ధనం. మానవుడు కూలి పనికి వెళ్ళాలని మీకు ఎవరైనా చెప్పారా? కూలి పనికి వెళ్ళండి అని ఎవరు మీకు ఎవరైనా చెప్పారా? ఈరోజు పనికి వెళ్ళాలని ఆలోచన ఎవరైనా బలవంతంగా మీకు ఎవరైనా గట్టిగా చెప్తేనే అప్పుడు మీరు ఏమైనా మూవ్ అవుతున్నారా? కరువు పనికి వెళ్ళాలని ఎవరైనా బలవంతంగా పంపిస్తున్నారా? ఓపుకునే లేకపోయినా వెళ్తడం లేదా? ఉద్యోగానికి ఓపుకునే లేకపోయినా వెళ్తడం లేదా? వెళ్తడం లేదా? మనకు సంబంధించిన ప్రతి పనిని మనం ఏం చేస్తున్నామంటే డిజైన్ చేసుకున్నాం. ఈ పనికి వెళ్తే ఎంతో కొంత కూలి వస్తుందని వెళుతున్నాం. దానికి ఎవ్వరు బలవంతం అవసరం, ఎవ్వరు సపోర్ట్ అవసరం. నీవు పనికి వెళ్ళాలని నీకు నీవే నిర్ణయించుకుంటున్నావు, నీకు నీవే తీర్మానం చేసుకుని వెళుతున్నావు. రైట్, నువ్వు అక్కడికి వెళ్తాం వల్ల నీకేదో లాభం ఉంది, ఆ పని చేయడం వల్ల నీకేదో కూలి వస్తుంది, నీకేదో జీతం వస్తుంది. ఇది ప్రకృతి సంబంధమైనటువంటి ధనం. దాని కొరకు ఎవరు నేర్పాల్సిన అవసరంలా, దానికి క్లాసులు పెట్టాల్సిన అవసరంలా, దానికి ట్రైనింగ్ కోచింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. పరలోక సంబంధమైన దాన్ని సంపాదించుకోవాలంటే ఉచితంగా చెప్తున్నా, ఉచితంగా అందిస్తున్నా, ఇది ఉచితమని మనం నినాదం తెలియజేస్తున్నప్పటికీ మనుషులు మాత్రం గణించు. చూద్దాం. 10వ వచనం అంటాడు, గర్విష్ఠులు కాక. లోక సంబంధమైన ధనవంతులు గర్వం వచ్చింది రాదు. మీ అందరికి ఒక ప్రశ్న, బాగా ఒకప్పుడు డబ్బులు లేవు, సెంటు భూమి లేదు, ఇల్లు స్థలం లేదు, ఇల్లు కూడా లేదు. ఇప్పుడు భూములు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, కారులు అన్ని బంగారం అంతా వచ్చింది, పేరు వచ్చింది, గర్వం వచ్చింది రాదు. రాదనే వాళ్ళు ఎవరంటే దయచేసి చేయవచ్చు. గర్వం రాదనేటువంటి వాళ్ళు ఎవరంటే చేయవచ్చు. వచ్చిందా? మాట్లాడలేదు. 100% ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు చెప్పమంటారా? ఎవరేమంటే నాకేంటి వెనకాల ఉంది. కొడుకు మీ అబ్బాయి పలానా వాళ్ళు కొట్టొచ్చాడు, కొడితే కొట్టి నా వెనకాల
అధికారం ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది, భూమి ఉంది, పేరు ఉంది, ప్రఖ్యాతులు ఉంది, గర్వం. సొలొమోను 2 సార్లు చెప్పాడు ఈ మాట. నాశనానికి ముందు, పడిపోవడానికి ముందు అహంకారం. ఇవి రెండు ఎప్పుడైతే నీలోకి వస్తాయో, ఇవి రెండు ఎప్పుడైతే నీతో స్నేహం చేస్తాయో, ఇవి రెండు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తాయో, ఇవి రెండు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాయో, ఈ రెండింటిని ఎప్పుడు నువ్వు ప్రేమిస్తావో, అప్పుడు నీ పతనము క్రమక్రమము ఏమైపో తెలుసా, ప్రారంభించు. ధనవంతుల గురించి మాట్లాడుతుంది బైబిల్. యేసు ప్రభువు చెప్పారు ఒక ఉపమానం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే డాష్ డాష్ ప్రవేశించడం సులభం అన్నాడు. అంటే సూది దారం తీసుకొని ఎక్కించాలంటే ఎక్కిద్దామా? ఏం చేద్దాం? ఎక్కకపోతే మన కళ్ళు కనపడవు అనే కదా. ఏం చేస్తుందో తెలుసా? మా అమ్మమ్మ ఉండేది, అరే బెత్తరేడు రాననేది సూదులు దారం ఎక్కేసరి నాకు ఇచ్చి టక్కున ఎక్కించి ఇచ్చాడు. ఆమె కనపడేది కాదు. అంటే సూది ఎంత, దారం ఎంత, వాటి యొక్క సాంద్రత ఎంత. అందులో ఒంటి దొరడు సులువు కానీ దారమే ఎక్కదో ఒంటి దొరుకుతుందని చెప్తున్నాడు. ధనవంతుడు పరలోకం రావటం మాత్రం ఇంపాసిబుల్ అంటున్నాడు. ఏ ధనమైనటువంటి వాడు ఏమందు ధనవంతులకు అతురత పడేటువంటి వాడు శిక్ష తప్పించుకోవడని సొలొమోను చెప్పాడు. మానవుడు దేవుని యొద్ద నుండి తొలగిపోతున్నాడు. దేవుని స్థలములో రాకుండా, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రియానికి ఇవ్వకుండా, దైవ సంబంధమైనటువంటి విలువను అర్థం చేసుకోకుండా ఏ రూపమునైతే దేవుని నుండి తొలగిపోతున్నాడు. ఒక్క ఆదివారం ప్రార్థన మానేసేస్తే, అమ్మ మీరు ఎప్పుడైనా ఒక ఆదివారం ప్రార్థన మానేస్తే మీకు ఎప్పుడైనా ఏదైనా బాధ అనిపించిందా లేదా? నిజం చెప్పండి, నిజం మాట్లాడదాం. నిజమా? ఒక ఆదివారం మానేస్తే బాధ ఉంటుంది, కానీ 2వ ఆదివారం మానేస్తే ఏమైందంటే ఆ బాధ కొంచెం ఏమైందంటే కొద్దిగా తగ్గుద్ది. 3వ ఆదివారం మొత్తం మార్చిపోతుంది. ఇక 4వ ఆదివారం నుంచి ఎట్లా తెలుసా? ఆదివారం ప్రార్థన అంటే ఎట్లా ఉందండి, వాళ్ళకి పని లేకుండా అతను నేను తీస్తాను అనే భావంలోకి వెళ్ళిపోతాను. పిల్లరా ఇక్కడికి వచ్చి మీరు కూర్చోవడం ఉన్నా నాకేదో లాభం నేను అనుకుంటున్నాను, కానీ నాకు ఎలాంటి లాభం లేదు. లాభం ఎవరికి తెలుసా? లాభం ఎవరికి ఉన్నా నిజంగా చెప్పండి. లాభం ఎవరికి? లాభము మీకు మీతో పాటు నాకే, అంతగా స్పెషల్గా ఉండదు. ఇక్కడ వాక్యం చెప్తున్నంతసేపే కానీ సేవకుడికి విశ్వాసకి దేర్ ఇస్ నో డిఫరెంట్. బోత్ ఆర్ ఈక్వల్, ఇద్దరు సమానమే. అది దైవ నిర్ణయం, దైవ నియమం. అది యేసుక్రీస్తు అంతటి వారండి ఆయన, అంతటి మహానుభావుడు మనల్ని ఎలా చూస్తున్నాడు ఆయన? ఏమన్నాడు తెలుసా అండి? ఇబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, ఇబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచ్చిన 11 వచ్చిన 11, 12 ఒకసారి చూడండి. ఇబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11, 12. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము, అంటే నియమం. తర్వాత ఈ హేతు చేతను వారిని సహోదరు పిలుచుటకు ఆయన సిగ్గుపడ. ఏమని? మనలో ఆయన ఎవరు చూడడానికి సిగ్గుపడలేదు. మాట, నేను నా బంధువులందరూ సమానంగా ఉన్నాం అనుకోండి, ఆస్తిలో, గౌరవంలో, అన్నిటిలో సమానంగా ఉన్నాం అనుకోండి, వారు ఎక్కడ కలిసి నేను ఏం చేస్తాను? గౌరవిస్తాను, ప్రేమిస్తూ మాట్లాడుతున్నాను కదా. అసలు హీనమైన స్థితిలో ఉన్న నా బంధువుడు కనపడ్డాడు అనుకోండి, ఉన్నతమైనటువంటి స్థలం దగ్గర కనిపించాడు అనుకోండి, మాట్లాడతానా? ఆయన దారిద్ర్యాన్ని బట్టి, ఆయన పేదరికాన్ని బట్టి, ఆయన యొక్క స్థితిని బట్టి, నాకున్న స్థితిని పోల్చుకొని కంపేర్ చేసుకొని అతనికి నేను కనీసం మనిషిగా కూడా విలువ. ఇది మానవుని యొక్క నైజం. యేసు మన సహోదరుని పిలవడానికి ఆయన ఎందుకు సిగ్గుపడలేదు తెలుసా?
నువ్వు మంచోడివి, నేను మంచోడిని అయితే అని పిల్లడానికి సిగ్గుపడడం. కానీ మనం ఎక్కడున్నాము? రోమపత్రిక చెప్పాడు కదా 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన? మనం ఇంకను పాపములమై మనం ఏమై ఉన్నాం? పాపములో ఉన్న వాళ్ళను ఏమని పిల్లడానికి సిగ్గుపడలేదు ఆయన? నా సహోదరులు చెప్పడానికి ఆయన వెనకడుగే లేదు, సిగ్గుపడలేదు. ఇది నియమం. ఈ నియమంలో ఆదిమ సంఘముకున్నటువంటి స్థితిగతులు ఏంటంటే, మరలా వచ్చే తిమోతి పత్రికలో ధనవంతులు ఏంటి వారు గర్విష్ఠులు కాకుండా ఉంటారు. ధనం వచ్చిందా సంతోషం, బట్టలు మార్చు, ఖరీదుకెళ్ళ బట్టలు కొనుక్కో, బంగారం కొనుక్కో, కార్లు కొనుక్కో, మంచి ఇల్లు కట్టించుకో, మంచి ఫుడ్ మెయింటైన్ చేసుకో. కానీ మారవలసింది ఏంటి తెలుసా? ఇవి మారాలి. మారకూడదు ఏంటి? నీ యాటిట్యూడ్ మార్పు, నీ బిహేవియర్ మార్పు, నీ క్యారెక్టర్ మార్పు. అది మారిందా అది ప్రమాదం. గర్వం. నెబుకద్నెజర్ ఒకనొక సందర్భంలో ఎక్కడ? బబులోను. ఆ బబులోను యొక్క సామ్రాజ్యం బట్టి ఆ వీధులను నడుచుకుంటూ వెళుతూ తను కట్టినటువంటి ఆ వైభవాన్ని చూసుకుంటే ఏమన్నాడంటే, ఎవరికి చెప్పలా, జస్ట్ తనలోనే తాను అనుకున్నాడు. ఏమని? ఇంతటి మహాసామ్రాజ్యం, ఇంత గొప్ప నిర్మాణం, ఇదంతా నాది అనుకున్నాడు, నా తెలివి అనుకున్నాడు. వెంటనే జరిగింది. మీకు తెలుసు, గర్వానికి మూల్యం అంత భారంగా ఉంటుంది. కనుక గర్వించుదని చెప్తున్నాడు. తర్వాత 10వ వచనంలో సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే that all came from God. అవన్నీ దేవుని యొద్ద నుండి వచ్చినాయి అనగా అవన్నీ దేవుని యొద్ద నుండి వచ్చినాయి. నువ్వేది కలిగినా దేవుని యొద్ద నుండి తీసుకుంది. మరి ఇచ్చిన పొందుకుని నీకు ఎలా ఉంది, నాకు ఎలా ఉంది, ఇచ్చినోడికి ఎలా ఉండాలి? అందుకని 18వ వచనంలో ఇప్పుడు చెప్తున్నాడు, వారు ఎవరమ్మా? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం చదువుకున్నాం కదా. ఎవరు వారు? ఆదిమ సంఘము, ఏక మనస్సు, ఏక హృదయము, ఏకాత్మ కలిగినటువంటి వారు. ఏం చేశారు? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు ఏం వేసుకుంటున్నారు? ఏ కాలానికి? 40 రోజులు ఎలా ఉంటాయో ఏంటో. ధనవంతుడు కూడా అదే వేసుకుంది. ఏమని? అనేక సంవత్సరాలు. ఇలాగే 20 సంవత్సరాలు వస్తాయా? చెప్పలేము. కాబట్టి ఆ రాబోయేటువంటి కాలానికి తను ఆదనము ధాన్యము చేత మంచి పునాది వేసుకుందాం అనుకున్నాడు. ఆ పునాదికి ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నేను ఒకవేళ వారి మాట వింటే నీ పరిస్థితి ఏంటని దేవుడు మన జీవితాలు అనుకుంటారు. మీరు ఎలాగైనా తీసుకోండి, ఈ మాటలు మీరు ఎలాగైనా తీసుకోండి. ఒకటి మాత్రం అవసరం, మా బ్రతికితే ఇంకెక్కువ కాలంలో బ్రతికామంటే ఒక 100 సంవత్సరాలు బ్రతికాము అంతేనా? 100 సంవత్సరాల తర్వాత చస్తామా చావా? మా ఉంటామా పోతాం? ఖచ్చితంగా పోతాం. అంతే కదా. పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తాం? ఏమైనా పట్టుకెళ్తామా? కనీసం ఆయన మన ఖరీదుకెళ్ళి బట్టలని వేస్తారా? వేస్తారా? దేశాలకు వెళ్తారా? బాగా సంపాదించాడు కాబట్టి కనీసం ఊళ్ళందరూ ఏమనుకుంటారంటే, వాడు అంత కష్టపడి సంపాదించాడు, కనీసం కొడుకు ఆయన మన బట్టలు కూడా ఇప్పుడు పంపిస్తున్నాడు అంటానే ఉండని. మన స్ఫూర్తిగా వెళ్తాడా? సమాజాన్ని భయపడి చెప్తే చేస్తాడా? నాకు తెలిస్తే ఈ సమాజాన్ని భయపడి ఒక్కటి కూడా ఇద్దరు, ఒక్కడు కూడా ఇద్దరు. బట్ ఒకటి మాత్రం ఇద్దరు. ఏమొస్తుంది? ఈరోజు నువ్వు తిరిగినటువంటి దారులు, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చూచిన చూపులు,
మీ జీవితంలో ఉన్న క్రియలు అవి మంచివైనను చెడ్డవైనను. చెడ్డాకి ఇక్కడ వదిలేస్తానని అనుకుంటే ఇన్ననే చేస్తాడు మనిషి. మంచి మాత్రం పట్టుకుంటాడంటే మంచి పర్లేదు, చెడ్డ వదిలేస్తున్నాడు వదిలేసుకుంటాడు మనిషి. దేవుడు అంటున్నాడు, మంచిదైనా చెడ్డదైనా అవి రెండు నీవు తీసుకొచ్చి ఎవరు చెప్పాలి దేవునికి? మన వెనకలే వస్తేమా, మన వెనకలే వస్తే అన్నాడు, మన క్రియలు వస్తాయని చెప్పాడు. ఆ క్రియలు నీ కంటికి కనబడితే మూటగడి ఇక్కడ ఆకలి చేస్తాం, ఇక్కడ వాటిని సమాజం చేసి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు ఆ క్రియలను నువ్వు మర్చిపోతావు. చూద్దాం. వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారు. ఇది మొట్టమొదటిది. ఏడుదో పునాదిలో మొట్టమొదటిది మేలు. అపోస్తలుల 4వ అధ్యాయం మనం చదివాం. ఆదిమ సంఘం చేసింది ఏంటది? మేలు. ఎవరు మేలు చేశారు? ఎవరు మేలు చేశారు? ఆ సంఘములో తక్కువ వాడిగా, లేనివాడిగా, దరిద్రుడిగా, పేదవాడిగా ఎవరైనా ఉంటే ఉన్నవాడు తన చిరస్థరాస్తును అమ్మడం వలన, అది అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడం వలన అపోస్తలులు దాన్ని ఏం చేశారు? అందరికీ సమానంగా ఇచ్చేశారు. అందులో ఈ పేదవాడు ఉన్నారా? అందులో పేదవాడు ఉన్నారా? ఆ సంఘంలో పేదవారు ఉన్నారు. ఇక కొరతకు ముందు వాళ్ళు ఉన్నారా? ఆకలితో చచ్చిపోయి ఉన్నారా? నాకు తెలిసి కొంతమంది వండుకొని తినడానికి ఈరోజు కూరగాయలు లేని వాళ్ళు ఉండవచ్చు. మన ఇంట్లో వారానికి సరిపడ కూరగాయలు ఇంట్లో ఉండొచ్చు. మరి వారానికి సరిపడా స్టాక్ పెట్టుకున్నటువంటి నువ్వు ఈ పూట కూడా గడిస్తే బాగున్నటువంటి వ్యక్తి సమానంగా ఉంటారు. కానీ క్రీస్తు యొక్క సంఘంలో ఆదిమ సంఘము సమానత్వాన్ని నేర్పించింది. మన సంఘంలో సమానత్వం రావడానికి మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎంతకాలం పడుతుందో మనం తీసుకుని నిర్ణయం మీద ఆధారపడుతుంది. కనుక ప్రియమిత్రులారా, మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే మేలు చేయాలి. మీకు 9:30 అపోస్తలుల కార్యంలో ఒక ఆవిడ ఉంది. మీకు ఆమె గురించి చెప్పాను నేను. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 36, 36. తబిత అని ఒక స్త్రీ ఉండేది. దొర్క అని పేరు. ఆమె చేసిండేది. చాలు తల్లి. ఏం చేసిందంట ఆమె? సత్క్రియలను, ధర్మకార్యములను కొద్దిగా చేసిందా, ఎక్కువ చేసిందా? బొగ్గా చేసింది. బైబిల్ గ్రంథము చదివినప్పుడు మనకు కనిపించే చాలా మంది ఇటువంటి వారు కనబడతారు. వీళ్ళందరికీ పైన ఉన్నటువంటి వాడు మన ప్రభువుని చూపిస్తున్నారు. ఆయన చేసినటువంటి కార్యం తెలుసా? ధర్మకార్యం, పుణ్యకార్యం. ఏం చేశాడు పుణ్యం? మనకు ఏం పుణ్యం చేశాడు యేసు ప్రభువు? ఎక్కడో పాతాళం, అధపాతాళంలో పడి ఉంటే ఏం చేశాడు? మనకి మన స్వరము బయటికి వినపడట్లేదు. కానీ ఎక్కడో ఉన్నటువంటి దేవునికి మన స్వరం వినపడితే తన కుమారుని పంపించి మన చెయ్యి అందుకోమని చెప్పాడు. మనం పైకి లేకపోతే మనలేదు, మనం పైకి లేచామలేదు. ఇలాగ లేపినటువంటి దేవుడు నీ జీవితాన్ని ప్రేమించింది. ఈ లోక సంబంధమైనటువంటి ధనము కొరకు మనం ఎన్నో పనులు చేస్తున్నాం. కూలి పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్నో పనులు చేస్తున్నాం. అది నీకు ఎవరు చెప్పలా. ఈ కుటుంబ స్థితి నీకు తెలుసు కాబట్టి ఆ పనికి వెళ్తున్నావు. నీ ఆత్మీయ స్థితి నీకు తెలుసు కాబట్టి దీని కొరకు నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావు. దీని గురించి నువ్వు ఆలోచించట్లేదు, నీ సావుకుడు ఆలోచిస్తుంది. నీ దేవుడి గురించి ఆలోచిస్తున్నావు. నీవు ఈ విషయంలో నిర్ణయం తీసుకెళ్ళకపోతున్నా దేవుడు నీ సావుకుడి ద్వారా ఈ విషయాన్ని అందిస్తున్నప్పుడు దాన్ని నేర్చుకొని ఆ రీతిగా నువ్వు పాటించాల్సిన అవసరం మనందరికీ. వాస్తవమైనటువంటి జీవం దేవుని ధర్మంతులు ఏంటంటే మొట్టమొదటిది తిమోథె రాసిన పత్రికలో చెబుతున్నాడు, మేలు చేయవారు. దొరక ఏం చేసింది? సత్క్రియలు చేసింది, ధర్మకార్యములు చేసింది, చాలా చేసింది. రెండవ మాట, సత్క్రియలను ధర్మములను.
మత్తయి సువార్త 5:16 చెప్పారు. ఇదే మాట మత్తయి సువార్త 5:16 ఏం చెప్పారంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని ఏం చూడాలంటే మనుషులు ఏం చూస్తే దేవుని మహిమపరుస్తారని మనుషులు పరలోకమున్నటువంటి దేవుడు సంతోషపడాలంటే, దేవుడు సంతోషపడాలంటే మనం ఏం చేయాలి? సత్క్రియలు అంటే ఏంటి? మనం ఏం పనులు చేస్తున్నాం చెప్పండి? ఉపాధి హామీ పనికి వెళ్తున్నాం, మంచి పనినా? ఉద్యోగానికి వెళ్తున్నాం, అదేంటి కాదా? నేను ఇవి అనుకుంటున్నా కదా. కరువు పనికి వెళ్తున్నావు, కూలి పనికి వెళ్తున్నావు, వ్యాపారానికి వెళ్తున్నావు, కూరగాయల అమ్మడానికి వెళ్తున్నావు, ఇవన్నీ సత్క్రియలు కదా. ఇవి కాకపోతే ఏంటి మరి? ఎవరికైనా సహాయం చేయడం. ఎవరికి చేస్తారు మీరు? రైట్, ఎవరికి చేసాము? వాళ్ళకి అది ఉద్యోగం, అది అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళకి అది ఉద్యోగం. అది నన్ను మోసం చేయవచ్చు కానీ నా దేవుడు మోసం చేస్తాడు. నన్ను మోసం చేయొచ్చు, నేను మనిషిని కాబట్టి. దేవుని మోసం చేయలేం కదా. రైట్, సరే, అది వేరే విషయం. పోతే 500 పోతాయి, దేవుడు అనుకుని ఇంకొచ్చి అడుగుతాడు, అది వేరే విషయం. ఇక్కడ అది కాదు విషయం. ఏంటంటే అడుక్కోవడానికి వచ్చిన మీరు ఇవ్వండి, 5 ఇవ్వండి, 10 ఇవ్వండి, వేరే విషయం. ఇంకో మాట ఏమన్నా తెలుసా? విశ్వాస గృహమునకు చేరి, కింద చదవండి, తిమ్మది రాసిన పత్రిక ఇందులో. సత్క్రియలను ధనము గల ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని తిమోతి పత్రికలో మరో చోట అంటాడు, విశ్వాస గృహానికి చేరిన వారి ఎలా. విశేషం ఎవరు చేయాలంట? బయట అడుక్కున్న వాళ్ళకి చేయండి. విశేషం కంటే ప్రత్యేకంగా ఎవరు చేయాలి? బంతిలో కూర్చున్నారండి మనోళ్ళే, కోరొడ్డు ఇచ్చేది నువ్వే, ఏం చేస్తావు చెప్పండి? మనకి అందరూ ఒకేలా కాస్తావా? చెప్పు. నేను ఒక వ్యక్తిని చూసా, వ్యక్తి అందరికీ కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్ళి తనకి నచ్చిన వ్యక్తి రాగానే గంటను కోరేసేసేసాడు. దీన్ని బట్టి నేను ఏమనుకోవాలి? ప్రేమ, అంతే. అంతేనా కదా రూపమ్మ గారు? అది ప్రేమ కాదా? ప్రేమ. ఆ వ్యక్తికి ఎలాంటి రూపాయి లేదు, ఆ వ్యక్తికి వెనకాల ఆస్తులు లేవు, ఆ వ్యక్తి మాటలు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నువ్వు అలాగే వేస్తావా, వేలు వేస్తావా? ప్రేమలో ఎందుకని అట్లా తేడా? మనకిష్టమైన వ్యక్తి ఎక్కడ కూర్చున్నా మనం ఏం చేస్తామంటే సమృద్ధిగా అతనికి కావాల్సింది ఇస్తాం. ఈవెన్ నేనైనా మీరు, మనం అందరం ఏం చేస్తామంటే అది వ్యక్తిగతంగా చేస్తాం, అన్నా కదా. ఇప్పుడు క్రైస్తవుడికి వ్యక్తిగతమైనటువంటి ప్రేమ ఉంటుందా? దైవ సంబంధమైన ప్రేమ ఉంటుందా? వ్యక్తిగత ప్రేమలు అవి పని చేయవు, అది దేవునికి ఇష్టం లేదు. ఉదాహరణకి వ్యక్తిగత ప్రేమను చూపించిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసుకుంటూ వెళ్ళాలి, అందరినీ ఒకేలాగా ప్రేమించాలి. అలాగని చెప్తే మీరు ప్రేమిస్తున్నారా అని ప్రశ్నించవచ్చు. ఎస్, నేను ప్రేమిస్తాను, ఎందుకంటే ప్రేమ అనేది డబ్బిచ్చేది కాదు. అందరిని సమానం చూస్తాను, సమానంగా చూడటమే ప్రేమ, గౌరవించడమే ప్రేమ, మాట్లాడటమే ప్రేమ. అర్థమైందండి? వారికి సమయం ఇవ్వడమే ప్రేమ. ఇవన్నీ కూడా క్రీస్తులో ఉన్నటువంటి వారికి స్పెషల్గా చేయమంటున్నాడు. బయట ఉన్న వారికి అయితే సాధనలను సాయించి, కానీ విశ్వాస గృహం అంటే సంఘమునికి సంబంధించిన వారికి నువ్వు ప్రత్యేకంగా చేయమని చెప్పబడింది బైబిల్. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి అవసరతలు ఉన్న వారికి ఏనాడైనా ప్రయత్నం సాయం చెప్పండి. చేశామా లేదా? మనం ఆలోచనలు పట్టమంటే చేయలేదని అర్థం. ఆలోచనలు పట్టమంటే ఎప్పుడో ఎక్కడో చేసుంటామేనో ఒక అనుమానం, దాని గురించే ఈ అన్వేషణ, అంతే కదా. చేశాము అనే సంగతి మనకి ఖచ్చితంగా నోటీస్ అయ్యి ఉంటే ఇమ్మీడియట్గా స్పందించేద్దాము, ఎస్ వి ఆర్ డూ. మా జీవితంలో మేము దాన్ని చేస్తాం, ఈ డన్.
ఎప్పుడు చేస్తాం? పలానా టైంలో చేస్తాం. నేను అనేది ఏంటంటే, మీరు చేస్తారా చేయలేదని నేను అంటలేదు. అప్పు తెచ్చి ఇంకొకరికి అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పు తెచ్చి ఇంకొకరికి మీరు సహాయం చేయాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఈ సంఘం ఉంది కదా, మన సంఘం ఉంది కదా, క్రీస్తు ప్రభు సంఘం. ఈ సంఘంలో ఎవరైనా ఏదైనా అవసరతలో ఉన్నారనుకోండి, ఎవరు స్పందించాలి? ఎవరు స్పందించాలి? వాళ్ళకి భూములు లేవా, వాళ్ళ పెద్ద కుటుంబం కదా అని లెక్కలు కట్టుకోవాలా? మనము మనసు పెట్టి వారికి సహాయం చేయాలి. వద్దా? పేతులు విడిపించడానికి సంఘం అంతా వెళ్ళి జైలు అధికారి దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టారా? మందిరంలో కూర్చొని ప్రార్థన చేశారు, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేశారు కదా. వాళ్ళు ఎట్లా ప్రార్థన చేశారు తెలుసండి? ఎట్లా? అత్యాసక్తితో మాట అక్కడ ఉండదు. ఎవరు చెప్పింది మాట? నవరత్న గారు. అత్యాసక్తి, హత్య చేసుకోవాలంత ఆసక్తికి వెళ్ళిపోయారు. ఎవరి కోసం? ఒక్క పేతురు కోసం. అంటే పేతురు ఎడల సంఘము నిర్ణయం ఎలా ఉందనంటే, ప్రార్థన చేసే విషయంలో, పేతుర్ని రిలీజ్ చేసే విషయంలో అవసరమైతే మేము కూడా హత్యకి సిద్ధపడతాము, ప్రార్థన చేద్దామని. ఇటువంటి యూనిటీ ఎప్పుడు వస్తుంది మనకు? ఇటువంటి డెడికేషన్ ఎప్పుడు వస్తుంది మనకు? ఇటువంటి సిద్ధపాటు ఎప్పుడు వస్తుంది మనకు? ఇలాగ ప్రార్థన చేయాలన్నటువంటి ఏక మనసు ఎప్పుడు వస్తుంది మనకు? ఏమో గొంతుపోయేలాగా అరిసి చెప్పినంత మాత్రంలో ప్రసంగం ఏదో అదంటారు చూసారా, ఓకలో ఓకలు దంచితే ఏమొస్తాయి? తెల్లారు ఓక దంచితే ఏమొచ్చిందమ్మా? మరి ఓకదంపుడా? ఈ ప్రసంగం ఓకదంపుడులా ఉండాలా? ధాన్యం దంచినట్టుగా ఉండాలా? కనుక ఉపకార ధర్మము చేయుట మర్చిపో. రోజు దొరకనిటువంటి ఆమె ఏం చేసిందంటే ఉపకారం చేసి, ఆమెకు అవసరమా? బట్టలు గుట్టి ఇవ్వాల్సిన అవసరమా? డబ్బులు ఇవ్వాల్సిన అవసరమా? వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన అవసరం అంటే ఆమె ఉపకార ధర్మం చేసి. ఈ మధ్యాహ్న కాల్సింది ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుని ధనవంతులు అవ్వాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి మన ధనం మీద మన ప్రేమ ఉండొచ్చు, అది మనకు ఉపయోగపడాలి, కానీ దానికి మనం అడాప్ట్ అవ్వకూడదు. అది మనం కంట్రోల్ చేయకూడదు, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. అవసరం లేదు డబ్బులంటే అవసరమే, మన అవసరాలకి అది ఉపయోగపడాలే, కానీ దానికి నేను తల ఉంచాల్సిన అవసరం లేదు. ఇటువంటి నిర్ణయాలతో దేవుని ధనవంతులు ఎవరో బైబిల్ గ్రంథంలో మీరు చదవండి, ఇంటికి వెళ్ళక దాన్ని నెమరు వేసుకోండి. ఒకే ఒక మాట 18వ వచనం చెప్పాడు, తిమోతి రాసిన మొదటి పత్రిక 6:18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలంలో ఏ వేసుకున్నారు? మంచి పొలం. రాబోయే కాలం అంటే ఏ కాలం ఉంది? అదే కాలం 26, 27 కదా, 27 తర్వాత 28 సంవత్సరం, అదే కదా కాలం అంటే. అది కాదండి కాలం. ఏ కాలం? దేవుడు వచ్చే కాలం, పరలోక సంబంధించిన కాలం. ఆ కాలంలోకి వెళ్ళాలంటే ఇక్కడ మనం మంచి పునాది వేసుకోం. ఆ పునాది ఔదార్యం, మేలు, సత్కార్యం, ఇతరులకు చేతినివ్వటం. ఆదిమ సంఘము చరస్థిరాస్తులన్నీ అపోస్తల పాదాల దగ్గర పెట్టడం వలన అందరికీ సమానంగా పంచిపెట్టారు. ఈరోజు నేను ఆస్తి నమ్మి సమానంగా పంచిపెట్టమని చెప్పట్లేదు, కానీ అవసరమైన మేరకు మేలు పొందేటువంటి వ్యక్తికి చేయూత ఇచ్చే విషయంలో నీ చేయి వెనక్కి తీయొద్దని దేవుని సేవకుడికి చెప్తున్నాను. కనుక ఈ విషయాలు మీరు మనసులో పెట్టుకొని, దేవుని ధనవంతులు ఎలా ఉంటాం అనే విషయాన్ని ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ మీకు కొన్ని విషయాలు మాత్రం చెప్పాను. దేవుని చిత్తమైతే రాబోయే రోజులు నేర్చుకుందాం. కాబట్టి ఈ విషయాలు మీ మనసులో పెట్టుకొని నెమ్మది వేసుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను, సెలవు తీసుకుంటున్నాను. తల వంచలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడా, ఇదిగోనైనా రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోమన్నారు. కనుక సత్క్రియలు, ఔదార్యము అనేటువంటి ధనము, ఇతరులకు సహాయపడేటువంటి క్రియలు, కార్యముల ద్వారా మమ్మల్ని మేము అలంకరించుకోమన్నారు. అటువంటి నాయన పరలోక సంబంధమైనటువంటి ధనం మా ప్రభువే ఈ భూమి మీద సర్వాధికారులు కలిగి ఉన్నప్పటికీ ఏమీ లేనటువంటి రిక్తుడిగా, ఇదిగో మనిషి కుమారుని తలవాల్చుడు కొనుగైనను స్థలము లేదు అని నాయన చెప్పబడింది. అంతటి ఉన్నతమైనటువంటి దశలో ఉండి, స్థితిలో ఉండి
మా ప్రభువు రిక్తుడిగా, దీనుడిగా, ఏమీ లేనటువంటి వానిగా కనపరుచుకున్నారు. అంతటి త్యాగము, ఆ మాదిరి ఆదిమ సంఘము కలిగి ఉన్నారు. ఆదిమ సంఘము నుండి నేడు మేము కూడా అటు మాదిరిని కలిగి ఉండడం ద్వారా పరలోకములో మాతనము నా తండ్రి నిశ్చయం అనే సంగతిని గుర్తించి ఈ రోజు నుండి ఒక చక్కటి తీర్మానానికి మేము రావడానికి మాకు జ్ఞానముతో పాటు అటు త్యాగమైనటువంటి మనసును కూడా కలిగించేయమని మా ప్రభువును, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.